టూరిజం అనేటటువంటిది అన్ని యజాల్లోకెల్లా గొప్ప యజమని చంద్రబాబు గారు మొన్ననే మరొకసారి గుర్తు చేస్తూ, కమ్యూనిస్టులు కూడా బుద్ధి తెచ్చుకున్నారు, 30 ఏళ్ల క్రితం వాళ్ళకి చెప్తే అర్థం కాలేదు, 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు అర్థమైందంటూ మొన్న తెలంగాణ అసెంబ్లీలో కోనం ఎవరైతే సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోనంనేని మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం టూరిజం అనేటటువంటి దాని పట్ల ఇప్పుడైతే విపరీత ఆకర్షణ ఉంది. ఆ రోజుల్లో అంత లేదు, అంత స్పెండ్ చేసే అంత ఆర్థిక స్తోమత కూడా లేదు. ఇవాళ రోజున అప్పు తీసుకునైనా సరే వెళ్దాం అన్నటువంటి ఒక కసి, ఒక చిరాకు ఏంటంటే నిరంతర జీవితంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, ఆహారం దగ్గర నుంచి నిద్ర దాకా ఎదురవుతున్న సవాళ్ళు, కష్టపడుతున్నటువంటిది మానసికంగా నలిగిపోతున్నారు. శారీరకంగా నలగడం కంటే మానసిక కష్టం అనేది ఎక్కువైపోతుంది. దాంతో రిలాక్స్ కావాలంటే ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పోవాలనుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ లక్షణం బాగా పెరిగింది. అందుకని దేశ విదేశాలకు టూరిజం బాగా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో టూరిజం స్పాట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కేరళలో ఆ కాలవల మధ్యలో నుంచి వెళ్తుంటారు, అటు ఇటు కొబ్బరి చెట్ల మధ్యలోని. మన కోనసీమలో అట్లాగ బోట్లు ఏర్పాటు చేయలేమా? చేపల పడవలు కాదు, చక్కగా మధ్యలో ఒక మంచి ఆహారము, కూల్ డ్రింకులు ఇవన్నీ ఉంటూ సరదాగా అటు ఇటు చూసుకుంటూ వెళ్ళేటటువంటి ఏర్పాటు చేయలేమా? మధ్యలో వెళ్ళేటప్పుడు ఆ కాలవ గట్లున్న ఏదన్నా సరదాగా ఆడుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు, లేదంటే అక్కడ ఏదన్నా ఈ వంటకాల లాంటి ఏర్పాట్లు చేయలేమా? అట్లాంటి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు కదా. అయితే అట్లాంటి ఆలోచనలు లేవు, కొత్తదనం కావాలి. కందుల దుర్గేష్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వాడు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎదిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనే టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. సరే, ఆయన సినిమాటోగ్రఫీ ఇతర శాఖలకు సంబంధించినటువంటిది 3 శాఖల మంత్రి ఆయన. ఎట్ ద సేమ్ టైం మెయిన్ టూరిజం మంత్రిగానే జనం మైండ్లో ఫిక్స్ అయిపోయారు. అట్లాంటి కందుల దుర్గేష్ ఇప్పుడు ప్రజలకి సంబంధించి తన హయాంలో ఒక ముద్ర వేసుకోవాలంటే ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు ఎక్కువ సమస్య ఏమవుతుందంటే టూరిజం చోట్ల కలెక్షన్స్ గ్యాంగులు ఎక్కువైపోయినాయి. బోట్ల దగ్గర నుంచి ప్రతి చోట దోచుకునేటటువంటి వాడు. అది కంట్రోల్ చేస్తూ పర్ఫెక్ట్ టూరిజాన్ని ప్రోత్సహించగలిగితే తిరుగు ఉండదు.